సో హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు న్యూ క్లాస్. సో ఈ క్లాస్లో మనం సంగం ఏజ్కి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సంగం ఏజ్ ఆర్ సంగం ఎరా అంటే మనకి మెయిన్గా ఏ డైనాసిటీస్ గుర్తుకు రావాలి? సౌత్ డైనాసిటీస్. సౌత్ డైనాసిటీస్లో మనకి ఏమేమి ఉంటాయి? చేరా, చోళ, పాండ్యా డైనాసిటీస్ ఇంపార్టెంట్ అనమాట. ఈ సంగం ఎరాలో మనం ఆ 3 డైనాసిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అసలు సంగం ఏజ్ అంటే ఏంటి, సంగం లిటరేచర్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పోయెట్స్ ఎవరు, ఈ సంగం ఎరాని స్థాపించింది ఎవరు, ఇవన్నీ కూడా మనం ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో కవర్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, విచ్ జాగ్రఫికల్ రీజన్స్, డైనాసిటీస్ అండ్ కింగ్డమ్స్ ఆర్ ప్రైమరీలీ డిస్క్రైబ్డ్ ఇన్ ద సంగం లిటరేచర్? సంగం సాహిత్యం ప్రధానంగా ఏ భౌగోళిక ప్రాంతానికి చెందిన వంశాలను మరియు రాజ్యాలను వర్ణిస్తుంది అంటున్నారు. సో సంగం లిటరేచర్ అంటే మెయిన్గా ఏ పర్టికులర్ రీజన్ని, మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏ రీజన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశం, వెస్ట్ ఇండియా అంటే పశ్చిమ భారతదేశం, సౌత్ ఇండియా అనగా దక్షిణ భారతదేశం, అండ్ ఆప్షన్ 4లో ఈస్ట్ ఇండియా అంటే తూర్పు భారతదేశం అని ఇచ్చారు. సో మెయిన్గా మనకి సంగం ఎరా, సంగం లిటరేచర్ అంటే సౌత్ ఇండియాని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో సౌత్ ఇండియాలో కూడా చేరా, చోళ మరియు పాండ్యా డైనాసిటీస్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట ఈ సంగం లిటరేచర్ అనేది. మిగతా ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా ఉన్నాయి. ఈస్ట్ ఇండియా అంటే గంగా డైనాసిటీ, ఒడిషా ఆ ఏరియాస్ వస్తాయన్నమాట. అండ్ మనకి వెస్ట్ ఇండియా అంటే మహారాష్ట్ర, గుజరాత్ రీజన్స్, వెస్టర్న్ క్షాత్రపాస్ వాళ్ళందరూ వస్తారు. అండ్ నార్త్ ఇండియా అంటే ద మోస్ట్ ఫేమస్ మౌర్య ఎంపైర్, వీళ్ళందరూ కూడా కుషానస్, వీళ్ళందరూ కూడా మనకి నార్త్ ఇండియాలో కవర్ అవుతారనమాట. సో సంగం లిటరేచర్ అంటే మనకి మెయిన్గా సంగం ఎరా అంటే సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఉన్న రాజ్యాలను వర్ణిస్తుంది. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1కి కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది ఇచ్చిన వాటిని జతపరచుము అంటున్నారు. మనకి ఒక కాలంలో ఏమో సంగం అసెంబ్లీస్ అంటే సంగం పరిషత్తుల గురించి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక దాంట్లో ఆ పర్టికులర్ సంఘం ఏదైతే ఉందో, సభ ఏదైతే ఉందో అది జరిగిన లొకేషన్, దాని చైర్మన్ గురించి ఇవ్వడం జరిగింది. సో వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు? ఫస్ట్ సంగం పరిషత్, మొట్టమొదటి సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది అండ్ దాని చైర్మన్ ఎవరు అంటున్నారు. సో ఫస్ట్ సంగం పరిషత్ మనకి ఎక్కడ జరిగింది అంటే తెన్మదురైలో జరిగింది. అండ్ దీనికి చైర్మన్ ఎవరు? అగస్త్యుడు. సో నెక్స్ట్ బీలో ఏమి ఇచ్చారు? సెకండ్ సంగం పరిషత్. సెకండ్ సంగం పరిషత్ మనకి ఎక్కడ జరిగింది? కపటపురం. అండ్ దీనికి ఎవరు చైర్మన్ ఉన్నారు అంటే టోల్ కపియార్. సో బీకి కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ ఆప్షన్ సిలో ఏమి ఇచ్చారు? మనకి థర్డ్ సంగం పరిషత్, 3వ సంగమ పరిషత్ ఎక్కడ జరిగింది అంటే మనకి 3వ సంగమ పరిషత్ వచ్చేసి మదురైలో జరిగింది. అండ్ దానికి అధ్యక్షుడు ఎవరు అంటే నక్కిరార్ అధ్యక్షుడు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ 1. సో మనకి ఈ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ సంగం అసెంబ్లీస్, వాటి లొకేషన్స్ అండ్ వాటి చైర్మన్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనమాట. A3, B2 అండ్ C1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, during the Sangam era, flourishing trade relations existed between Rome and Tamil region. Which of the following items was not exported from the Tamil region to Rome? సంగం యుగంలో రోమన్ సామ్రాజ్యానికి మరియు తమిళ ప్రాంతానికి మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉండేవి. తమిళ ప్రాంతం నుండి రోమ్కు ఎగుమతి కాని వస్తువు ఏది అని అడుగుతున్నారు. సో తమిళనాడు నుంచి రోమ్కి ఏ వస్తువుని వీళ్ళు పంపించలేదు అని అడుగుతున్నారు. సో ఆ కీవర్డ్స్ గుర్తుంచుకోండి, ఏది పంపించలేదు అంటున్నారు. సో మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? 1లో ఐవరీ గుడ్స్ అంటే దంతపు సామాగ్రి, 2లో లిక్కర్ అంటే మద్యం, ఆప్షన్ 3లో మనకి స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు ఇవ్వడం జరిగింది, అండ్ ఆప్షన్ 4లో ఎగ్జాటిక్ యానిమల్స్ అంటే వైల్డ్ యానిమల్స్ ఆర్ వింత జంతువులని ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ కింద ఇచ్చిన 4గిట్లలో ఏ పర్టికులర్ ఆప్షన్లో ఉన్న దాన్ని మనం అంటే తమిళ రీజన్ నుంచి రోమ్కి ఎక్స్పోర్ట్ చేయలేదు అని అడుగుతున్నారు. అంటే ఎక్స్పోర్ట్ చేయడం అంటే పంపించడం. ఓకే, సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లిక్కర్ అనమాట. సో లిక్కర్ తమిళ రీజన్ నుంచి రోమ్కి ఎక్స్పోర్ట్ చేయలేదు, రోమ్ నుంచి తమిళ రీజన్కి ఇంపోర్ట్ చేసుకున్నారు. అంటే మనం దీన్ని అక్కడి నుంచి తెప్పించుకున్నాం. మన దగ్గర ఈ వైన్ తయారీ అనేది లేదు, కానీ ఇక్కడి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మద్యానికి చాలా ఎక్కువ మనీ పే చేసి అక్కడి నుంచి తెప్పించుకునే వాళ్ళు అనమాట, రోమ్ నుంచి. అండ్ దీనితో పాటు లిక్కర్ ఒకటే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ని కూడా రోమ్ నుంచి తమిళ రీజన్కి తెప్పించుకునే వాళ్ళు అనమాట. సో మనకి దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2. లిక్కర్ అనేది ఇంపోర్టెడ్ ఆబ్జెక్ట్, ఎక్స్పోర్టెడ్ కాదు. నెక్స్ట్ మనకి వేరే ఆప్షన్స్లో ఏమున్నాయి? ఐవరీ గూడ్స్, స్పైసెస్, ఎగ్జాటిక్ యానిమల్స్. ఐవరీ గూడ్స్ మన దగ్గర నుంచి
రోమ్కి పంపించేవాళ్ళు. ఎందుకంటే మన దగ్గర అడవులలో వైల్డ్ ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉండేవన్నమాట. సో ఆ ఎలిఫెంట్స్ యొక్క దంతాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి డిఫరెంట్ ఐవరీ గూడ్స్ని తయారు చేసి తమిళ్ రీజన్ నుంచి రోమ్కి పంపించడం జరిగేది. అండ్ సుగంధ ద్రవ్యాలు అంటే మెయిన్గా ఇక్కడ గుర్తుకు రావాల్సింది కార్డమమ్, సినమన్, ఓకే, అండ్ బ్లాక్ పెప్పర్ అంటే రోమ్లో చాలా ఇష్టపడేవాళ్ళు. ఎందుకు అంటే అది వాళ్ళు దాంట్లో ఫుడ్లో అండ్ మెడిసినల్ యూసేజ్లో కూడా ఎక్కువగా వాడుకునే వాళ్ళు అనమాట. సో సుగంధ ద్రవ్యాలను కూడా తమిళ రీజన్ నుంచి రోమ్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఎగ్జాటిక్ యానిమల్స్ లైక్ వైల్డ్ యానిమల్స్, మంకీస్, టైగర్, లెపర్డ్, పీకాక్స్ ఇలాంటి వాటన్నిటినీ కూడా మన దగ్గర నుంచి రోమ్కి పంపించడం జరిగేది. సో ఈ 3 వచ్చేసి ఎక్స్పోర్టెడ్ ఆబ్జెక్ట్స్, ఇదొక్కటి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మనం రోమ్ నుంచి. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 4, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచుము. సో ఇక్కడ మనకి కొంతమంది తమిళ్ ఆథర్స్ గురించి ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళు చేసిన రచనలను ఇవ్వడం జరిగింది. వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్లో ఏమిచ్చారు ఆథర్స్లో? ఏ నాథముని, బి మాంగుడి మరుదనార్ అండ్ సి ముర్రామ్ అరియార్. ఓకే, మనకి ఈ 3 ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన రచనలు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 1లో ఇచ్చిన నాథముని ఏం రచించారు అంటే ఆయన రచించింది నలయిరా దివ్య ప్రబంధం ఆర్ నలయార్ దివ్య ప్రబంధం అని కూడా అంటారు. సో ఇది మెయిన్గా విష్ణువుని పొగుడుతూ రాసిందనమాట. 12 ఆల్వార్లు కలిసి విష్ణువుని పొగుడుతూ పద్యాలు పాడడం అయితే జరుగుతుందన్నమాట. సో నాథముని రాసింది నలయారు దివ్య ప్రబంధం. సో ఏకి 2 కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఏముంది? మాంగుడి మర్దనార్ రాసింది వచ్చేసి మదురై కంజి. సో బి 1. నెక్స్ట్ సిఈస్ ముర్రామ్ అరియార్. ఇతని పేరు కొన్ని చోట్ల మున్రురామ్ అరియార్ అని కూడా చెప్తారనమాట. సో ఎనీవే ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ సి వచ్చేసి మనకి ఆయన రాసింది పలిమొలి. సో ఈ 3 మనకి కరెక్ట్ అనమాట. సో A2, B1 అండ్ C3. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ 2. సో మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే సంగం లిటరేచర్కి వచ్చేవరకు మెయిన్గా తమిళ్ లిటరేచర్ గురించి, తమిళ్ పోయిట్స్ గురించి, వాళ్ళు రాసిన రచనల గురించే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. లైక్ వేరే డైనాసిటీస్లో చూసుకున్నట్టయితే కింగ్స్, వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళు ఏవేవైతే ఏరియాస్ని కాంకర్ చేశారో వాటి గురించి ఉంటుంది. కానీ మనకి సంగం లిటరేచర్ వచ్చేవరకు మెయిన్గా ఈ కావ్యాలు, పద్యాలు, రచనలు వీటి గురించే ఎక్కువగా ఉంటాయి. సో ఓకే, సో 4th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ద ఏన్షియంట్ తమిళ్ టర్మ్ సంగం ప్రైమరీలీ రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ప్రాచీన తమిళ పదం అయిన సంగం అనేది ప్రధానంగా కింది వాటిలో దేనిని సూచిస్తుంది అన్నారు. సో మనం సంగం ఎరా, సంగం లిటరేచర్ అని చదువుకుంటున్నాం కదా, అసలు ఈ సంగం అనేది దేనిని సూచిస్తుంది అని అంటున్నారు. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఆప్షన్ 1లో ఏ సోషల్ కమ్యూనిటీ అంటే ఒక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది అంటున్నారు. అండ్ ఆప్షన్ 2లో ఏమి ఇచ్చారు? ఏ బుద్ధిస్ట్ మొనాస్టిక్ ఆర్డర్, ఒక బౌద్ధ సన్యాసుల సంఘం అంటున్నారు. ఆప్షన్ 3లో ఏమి ఇచ్చారు? అన్ అకాడమీ ఆర్ గిల్డ్ ఆఫ్ పోయిట్స్, కవులు లేదా పండితుల పరిషత్తు అంటున్నారు. ఆప్షన్ 4లో ఏమి ఇచ్చారు? ఏ ట్రేడ్ అలయన్స్ ఆఫ్ మర్చెంట్స్, వ్యాపారుల కూటమి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా అందరూ ఈ సంఘం అని చూసే వరకు ఏం చేస్తారు? బౌద్ధ సన్యాసుల సంఘం ఏమో అని ఆప్షన్ పెట్టేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. తమిళ్ టర్మ్ సంఘం అంటే ఏంటి అంటే అన్ అకాడమీ ఆర్ గిల్డ్ ఆఫ్ పోయిట్స్, ఒక అసెంబ్లీ అనమాట. పోయిట్స్ అందరూ కలిసి ఉండే ఒక అసెంబ్లీని సంఘం అని పిలుస్తారన్నమాట. కవులు లేదా పండితుల యొక్క పరిషత్తు, దాన్నే సంఘం అంటాం. సో అందుకే ఈ సంఘం లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్గా పోయెట్స్, వాళ్ళు రాసిన రచనలు, కవితలు వీటి గురించే ఎక్కువగా ఉంటుంది మనకి. ఓకే, సోషల్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఒక సొసైటీ, ఒక సామాజిక వర్గం. ఆ సొసైటీలో వీళ్ళు కూడా వస్తారు, పోయెట్స్ కూడా వస్తారు. కానీ సంఘానికి స్పెసిఫిక్గా గిల్డ్ ఆఫ్ పోయిట్స్ని సంఘం అని చెప్పి పిలుస్తారనమాట. బుద్ధిస్ట్ మొనాస్టిక్ ఆర్డర్ని మనం సంఘం అని చెప్పి పిలవము, సంఘ అని చెప్పి పిలుస్తాము. ఏ బుద్ధిస్ట్ సంఘ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అండ్ ట్రేడ్ అలయన్స్ ఆఫ్ మర్చెంట్స్ వర్తకులు ఉండే ఒక గ్రూప్ని ఏమంటారు అంటే ట్రేడ్ గిల్డ్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? సో ఇక్కడ మనకి తమిళ్ టర్మ్ సంఘంకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్ అకాడమీ ఆర్ గిల్డ్ ఆఫ్ పోయిట్స్, కవులు లేదా పండితుల పరిషత్తు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్.